కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. స్కూల్కి సంబంధించి ఏదైనా సరే మెటీరియల్ అనేది ఏదైనా ఉంది అంటే ఆ మెటీరియల్ మీరు టెండర్ ద్వారా ఉపయోగిస్తారా, లేకపోతే మీకు ఒకటి మీరు సేల్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు హాస్టల్ చెప్పి వాళ్ళు వచ్చారని మీరు రాయలేదు. ఓకే, ఆ తొలగించినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని మీరు ఏం చేద్దామని మీరు నిర్ణయించుకున్నారు? ఆ విషయాన్ని మీరు తెలంగాణలో రాయడం జరగలేదు. అది రాయలేదు, కానీ మేము మామూలుగా మేము డిస్కషన్ అయితే జరిగింది. ఆ వచ్చిన అమౌంట్తోని అది మాకు తెలియకుండా మాట్లాడిన అమౌంట్. అది కూడా మొత్తం ఓవరాల్ ఎంత మాట్లాడారండి అమౌంట్? అది మొత్తం అలాగా మనకి పెద్ద చెట్లు ఒక 10 ఉంటాయండి. ఆ 10 వేసి అలాగా ఒక 10,000కి అలా మాట్లాడామంట. అంటే వాళ్ళు 5,000 నుంచి స్టార్ట్ చేశారు. మేము ఇలాగ స్కూల్ దృష్టి ఆలోచించి స్కూల్ కూడా కొంచెం మేలు జరగాలి కదా అని చెప్పి అలాగా మాట్లాడితే 10,000 అన్నారు. వాళ్ళు కూడా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి కదండి, ఆ కట్టర్స్కి ఎక్కువ అవుతుంది గంటల లెక్క అని చెప్పి ఏవో చెప్పారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అట్లీస్ట్ 10,000 అయినా ఇవ్వండి అన్నారంటే అప్పుడు 10,000 అన్నారు. సో ఆ అమౌంట్తో ఏంటంటే మాకు మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల మాకు బుషెస్ అవన్నీ ఉన్నాయి. అటువైపు మేము జేసీబీ పెట్టి క్లీన్ చేయించడం అనేది జరిగింది. సో ఆ జేసీబీకి మొత్తంగా 12,000 అయిందండి. సో ఆ 12,000 అది కూడా మిగతా 2,000 మా స్కూల్ అమౌంట్ దాంట్లోనే చూసుకొని వీళ్ళు ఇచ్చిన అమౌంట్ 10,000 అనేది దాన్ని పెట్టడం అనేది జరిగింది. మీరు నాకు తెలియక నేను అడగడం మా స్టాఫ్కి జరిగింది, వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో అందుకే కూర్చొని ఇంకా తీర్మానం రాసుకున్నాము, అదే మేము చేసాం. వెంటనే మేము మరుసటి రోజు మనిషిని పిలిచాము, వాళ్ళు వచ్చారు. అంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా మాకు వీళ్ళు ఇలాంటి ఉన్నారు, మనకు చెట్లు కొట్టేసి వాళ్ళు మొత్తం క్లీన్ చేసి పెడతారు సో అని చెప్పేసి అని అంటే మేము పిలిచాం. మేము పిలిచి అలా మాట్లాడి ఒక తీర్మానం అనేది నోట్ చేసుకొని అదే దానిపైన చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. కేవలం ఇదంతా కూడా పిల్లల సేఫ్టీని దాని దృష్టి పెట్టుకొని మేము చేసాం అనమాట. సో వేరే ఇంకా అంటే ఇది ఒకటి మనకు వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం నాకు తెలియదు. అంటే ఇది బయట చెట్లు అయితే మనం ఎవరికైనా పర్మిషన్ అడుగుతాం, మన స్కూల్ ప్రెమిసెస్ కదా అని చెప్పేసి మేము అని తీసుకున్నాం అనమాట. అది తొలగించిన చెట్లు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మా స్కూల్ కాంపౌండ్లోనే ఉంది. చూపించగలరా మాకు? చూపిస్తాం కావాలండి, ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి ఇంకా బయటకైతే పంపించలేదు. సో ఇలాగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారనమాట. అది మాకు తెలియకుండానే జరిగింది. ఇలా మాకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఇలా చేయకూడదని చెప్పుకుంటే మేము వెంటనే ఆపించేసి ఏం చేయాలనేది ప్రొసీజర్ అనేది ఫాలో అయి ఉండేవాళ్ళం. కేవలం తెలియకుండా జరిగిన పొరపాటు అని నేను చెప్పుకుంటున్నాను. సార్ మీరు ఆల్రెడీ అంటే మనం తీర్మానం రాసుకొని మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసాం. అంటే ఇది బయట మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇలా మనం ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అన్న విషయం తెలియదు. అంటే ఇంకా అంత పెద్ద చెట్లు కాదు కదా అని మేము అనుకున్నాం. అదే చెప్పాను కదా, టేకు చెట్లు అయితే మనం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని చేయాలి అని మా స్టాఫ్లో కొంతమంది చెప్పారు. కానీ మన దగ్గర ఉన్నవి టేకు చెట్లు కావు అని చెప్పారు. ఓకే మేడం, అయితే ఇప్పుడు మీరు ముందే చెప్పారండి? ముందు కాదు, మాకు సైక్లోన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత సార్ వచ్చారు, విజిట్ చేశారు. ఆ రోజు మాకు బిల్డింగ్ అంతా చూశారు. మరి అప్పుడు ఆయన ఏం నోట్ చేసుకున్నారో నాకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన 4 డేస్ తర్వాత మాది స్కూల్ డిఓ డాష్ బోర్డ్ అనేది వచ్చింది అని డిఓ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. ఈవినింగ్ 7 టైంకి కాల్ చేశారండి. చేసి మీరు హాఫ్ అన్ అవర్లోనే నాకు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారనేది నాకు పెట్టండి అని చెప్పి స్ప్రెడ్షీట్ పెట్టడం జరిగింది. సో ఆ స్ప్రెడ్షీట్లోని మాకు కనిపించింది ఏంటంటే నో మస్కిటో నెట్స్, నో బెడ్స్ అని చెప్పి ప్రతి ఒక్క పాయింట్కి కూడా మీరు రిప్లై రాయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కటికి మేము రిప్లై రాస్తూ అలాగే కాంపౌండ్ వాల్ క్లియర్ అనేది కూడా చేస్తామని చెప్పాం. అంటే 1 వీక్లో మేము అది ఓకే. అయితే మాకు స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి అంటే చెట్లు తొలగించారు అని అంటే ఎవరి దగ్గర పర్మిషన్ అనేది ఏం కాదండి. మాకు స్కూల్ కమిటీ అనేది ఉంటుంది. మీ స్కూల్ కమిటీ అనేది కూర్చొని మేము అందరం కలిసి ఒక తీర్మానం అనేది రాసుకున్నాం. దానివల్ల మేము సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే వాటి నుండి ఆ చెట్ల కొమ్మలని బాత్రూమ్ టాయిలెట్స్ బ్యాక్ సైడ్ పడిపోవడం వల్ల, కొమ్మలు అలా పాకడం వల్ల పాములు ఇవన్నీ కూడా మాకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలాసార్లు వచ్చేసాయి. మాకు దగ్గరున్న మగవాళ్ళని పిలిచి మేము వాటిని కొట్టించడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉండడం కన్నా దాన్ని మనం క్లీన్ చేస్తే మంచిదే కదా, మనకి దానివల్ల ఎటువంటి యూస్ లేదు కదా. అంటే మన స్కూల్ ప్రెమిసెస్లో ఉంది కదా అని చెప్పి మేము
మా కమిటీ మెంబర్స్ కూర్చొని మేము తీర్మానం అనేది రాసుకొని మేము అది చేసాం. తర్వాత మా హైయర్ అఫీషియల్స్కి మేము చెప్పడం అనేది జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పాంలేమండి. అది మేము అంటే ముందుగా ఒకవేళ తెలియజేశారు. టేకు చెట్లు అనేసి అంటే ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి మేడం అని చెప్పి మా స్టాఫ్ మెంబర్స్ అన్నారు. కానీ టేకు చెట్లు కాదు కదా. సో అది అంటే రాస్తున్నాం అనేది రాలేదండి. మొత్తం అంటే బుషెస్ కానీ లేదంటే ఈ కాంపౌండ్ వాళ్ళ మీద ఉండే క్రీపర్స్ కానీ మనం క్లియర్ చేస్తాము, వితిన్ 1 వీక్లో క్లియర్ చేస్తాను అని చెప్పి మేము రాసాం. ఈ రోజు మీరు ఏవైతే అంటే నేను అయిన తర్వాత చేశాను. అంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుందని తెలియదు. అయిన తర్వాత నేను కాల్ చేశాను, మా హైయర్ అఫీషియల్కి కాల్ చేశాను, చెప్పడం అంతే జరిగింది. అంటే ఏం జరిగింది అనేది మొత్తం అంతా వివరించాను. సో సరే అయితే ఇంకా మీరు ఎవరు వచ్చినా సరే మాట్లాడండి, జరిగింది చెప్పండి అని చెప్పారు సార్. అది మీరు తీర్మానం రాసుకున్నారా లేదా అని అడిగారు మా సార్. రాసుకున్నాం సార్, ఖచ్చితంగా మేము ఈ తీర్మానం రాసుకున్నాము అని చెప్పాను. పేరెంట్స్ అసోసియేషన్ యూనియన్ ఉంది కదండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు ఈ విధంగా చేస్తున్నామని? సో అంటే ఒకసారి అంతకుముందు మాకు ప్రపోజల్ వచ్చిందంటే, ఇలా ప్రపోజల్ అంటే కాదు, కంప్లైంట్ అనమాట. మనకి ఇలాగా క్రీపర్స్ అన్నీ ఉంటున్నాయి, ఇలా పాములు కూడా వస్తున్నాయని చెప్పారు పిల్లలు, మరి ఏంటిది మొత్తం అంతా క్లీన్ చేయించవచ్చు కదా అని చెప్పేసి, అంటే ఆ క్రీపర్స్ వరకు అని అన్నారు. సో మనకి ఆ క్రీపర్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ చెట్లు అనేవి పెద్ద పెద్దగా రావడం వల్ల, ఆ కొమ్మలు బిల్డింగ్ మీద పడడం వల్ల అలాగే క్రీపర్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో దానివల్ల అందుకని ఆ ఉద్దేశంతోనే మేము పిల్లలకి మళ్ళీ ఇంకెటువంటి ఎఫెక్ట్ రాకుండా అది మొత్తం క్లియర్ చేస్తే బ్రైట్నెస్ అనేది కూడా వస్తుంది, ఎటువంటి వీనమస్ క్రీచర్స్ రావని చెప్పేసి మేము అది తొలగిద్దామని చెప్పేసి ఒక తీర్మానం అయితే రాసుకున్నాం. తీర్మానంలో ఎంతమంది పాల్గొన్నారు మేడం? దీనివల్ల ఇష్యూస్ వస్తాయా ఏంటనంటే లేదు అంటే చెప్పారు నాకు స్టాఫ్. లేదు మేడం, ఇలాగ టేకు చెట్లు అయితే మనం ఖచ్చితంగా పర్మిషన్ అయితే తీసుకోవాలి, ఇది మన ప్రిమిసెస్లో ఉన్న ఈ చెట్లే కదా, మనకి ఎటువంటి యూజ్ లేదు కదా అని చెప్పడంతో సరే అని చెప్పి ఇంకా అందరూ ఓకే కదా అని మేము తీర్మానం అయితే రాసుకున్నాం. అది నార్మల్గా మాకు లోపల ఉండే వెజల్స్ మీరు అన్నట్టు యుటెన్సిల్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే, పాతబడిపోయిన ఉన్నాయంటే, ఫర్నిచర్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఆప్షన్ అనేది పెట్టుకుంటాం. అది నేను ముందు చూశాను కూడా. అంటే నేను ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది, అంతకుముందు వేరే స్కూల్లో చేశాను. సో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయనే విషయం తెలుసు. ఓకే మేడం. అయితే ఇప్పుడు సార్ అసలు ఓకే అంత అవగాహన ఉండుంటే నేను ఇంత పరిస్థితి తీసుకొచ్చేదాన్ని కాదు. సారీ మేడం, అడుగు చేస్తూ ఉంటారు. బయాలజికల్ సైన్స్లోని సేఫ్టీ దృష్టి ఆలోచించి మేము అది చేసామండి. అది మన అంటే బాగా ఎఫెక్టివ్గా ఉంది, అంటే బాగా మాకు డ్యామేజ్ అనేది అవుతుంది బిల్డింగ్ అని. ఇప్పుడు ప్రజెంట్ ఇటువైపు ఉన్న బిల్డింగ్ చూస్తే చెట్లు బిల్డింగ్తో పాటు మనకు ములిసిపోయాయి అనమాట. సో అదే పరిస్థితి అక్కడ కూడా జరుగుతుందన్న ఉద్దేశంతోనే దాన్ని తొలగించడం అనేది జరిగిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సార్. అది సార్ ఏంటి సార్ వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 2 చెట్లు అనేది మన సైక్లోన్ వల్ల అటు ఇటు వాల్గా పడిపోయాయి, అది మళ్ళీ మనం అంటే బిల్డింగ్ మీద పడే ఛాన్స్ ఉన్నదన్నమాట. సో అందుకని అవి మిగతావి కూడా తీసాం. వాళ్ళ వల్ల కూడా మనకి యూజ్ లేదు కదా, చాలా పెరిగి అంటే ఒక ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. స్కూల్ కాంపౌండ్ లోపల మనం ఫారెస్ట్ లాగా ఎలా ఉంచుతామని చెప్పేసి తీర్మానంలో 14 మంది సంతకాలు పెట్టారు తీర్మానం సంబంధించి. కానీ సార్ మరి అంత దూరం అయితే అంటే ఆలోచించాలి. ఇప్పుడు తీర్మానం. నమస్కారం సార్, నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నా పేరు శ్రీనివాసరావు అండి. మరి మా అధికారుల సూచనల మేరకు ఇక్కడ తాటిపూడి దగ్గర గురుకుల పాఠశాలలో కొన్ని చెట్లు నరికిస్తున్నాయని చెప్పేసి మా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు నేను ఆ స్థలంకి ఈ దినం రావడం జరిగింది సార్. అయితే ఈ ప్రదేశానికి రాగానే మరి కొన్ని చెట్లు ఇక్కడ నరుకున్నాయి సార్. నేలగిరి, తర్వాత చింత, తర్వాత తురాయి, అశోక చెట్లు, వేప ఒకటి నరకడం జరిగింది. వాటి తాలూకా మెజర్మెంట్లు అన్నీ కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది సార్. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు తీసుకున్నది ఇక్కడ మేడం మీద రిపోర్ట్ తీసుకుని మా పై అధికారులకి నేను సబ్మిట్ చేస్తాను సార్. తదుపరి చర్య కొరకు మరి మా అధికారులకు నేను ఈ సమాచారాన్ని నేను అందిస్తాను సార్. మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఎన్ని చెట్లు మీరు ఐడెంటిఫికేషన్ చేశారండి? అంటే ఓవరాల్గా అంటే సార్ మొత్తం ఇక్కడ చెట్లు అనేవి కటింగ్ అయిపోయినాయి, ముక్కలుగా అయిపోయినాయి సార్. టోటల్గా నీలగిరి సుమారుగా 31 ముక్కలు ఉన్నాయి సార్, చిన్న పెద్ద కలిపి. అలాగే చింత కూడా 14 మొక్కల వరకు ఉన్నాయి సార్. వేప ఒకటి, తర్వాత తురాయి 2 చెట్లు మొక్కలు ఉన్నాయి సార్ ఇక్కడ ప్రదేశం వచ్చేసరికి. వీటి తాలూకు మెజర్మెంట్లు అన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది సార్.
ఇప్పుడు ముఖ్యంగా ఇంత చెట్లు నరికివేయడానికి ఎటువంటి పర్మిషన్లు ఉండాలండి? పర్మిషన్ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దీనికి యాక్చువల్గా సార్ ఇది గవర్నమెంట్ మన రెసిడెన్స్ కాబట్టి మన ఎంఆర్ఓ గారు కాగితం ఉండాలి. తర్వాత వాల్ట్ యాక్ట్ ప్రకారంగా మన అది చర్యలు యాక్ట్ ప్రకారంగా వాళ్ళు అనుమతి తీసుకోవాలి సార్. మరి దానికి చర్యలు ఏవేవో తీసుకున్నారనేది నేను ఒకవేళ వాళ్ళతో మాట్లాడవలసి ఉంది సార్. అది తదుపరి మరి మా ఆఫీసర్ల వారు తెలియపరుస్తారు. మొత్తం అన్ని చెట్ల తాలూకా విలువ ఎంత ఉండొచ్చండి అంచనాగా? సార్ వాల్యూ అంటే అది చెప్పలేము సార్. అది మా అక్కడ మన ఆఫీసులో అధికారులే అది తెలియపరుస్తారు సార్. అది నేను ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకున్నంత వరకు సార్ దాని వాల్యూ అనేది మా అధికారులకి తెలుస్తుంది సార్. మీరు తీసుకున్న మెజర్మెంట్లోని అంటే సార్ ఒక్కొక్క అంటే 2 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు ఉన్న కటింగ్లో ఉన్నాయి సార్. కొన్ని 180 గెర్తులు ఉన్నవి, 120 ఉన్నాయి, తర్వాత 80-70 కూడా కొన్ని ఉన్నాయి సార్. అన్ని ఓవరాల్గా అన్నీ ఉన్నాయి సార్. వ్యాసార్థం కొన్ని ఉన్నాయి సార్. మీకున్న అనుభవం మేరకు ఈ చెట్టు సార్ ఇవి సుమారుగా ఒక 20 సంవత్సరాలు ఉంటుంది సార్. 20-25 సంవత్సరాలు ఉంటుంది సార్.